కన్యా రాశి వారికి ఈ వారంలో అనుకున్న ఫలితాలన్నీ సకాలంలో పూర్తయ్యే సూచనలు ఉన్నాయా అండి? కొంతవరకు అలాగే ఉన్నాయి. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. దశమంలో రవి, సప్తమ చంద్రుడు, అష్టమ శుక్రుడు, అలాగే షష్ఠకేతువు. యోగ్యత ఆత్మబలానికి నిదర్శనం. అది మీకు ఈ సందర్భంలో పుష్కలంగా లభిస్తోంది. ఏ పని అనుకున్నా ఇట్టే పూర్తి చేయగలుగుతారు. మనోబలంతో అద్భుతమైనటువంటి విజయం దక్కుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. ధర్మ మార్గంలో పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు పొందుతారు. ఒక విషయంలో విలువైన సమాచారాన్ని సంపాదిస్తారు. జ్ఞానపరమైన వృద్ధి కనపడుతోంది. పదవీ లాభాలున్నాయి. సంతోషంగా కాలం ముందుకు సాగుతుంది. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఇవ్వండి. హనుమాన్ చాలీసా కానీ, సుందరకాండ పారాయణ కానీ ఉపకరించేవిగా ఉంటాయి. ముఖ్యంగా విష్ణు సహస్రం వినడం కూడా చాలా బాగా ఉపకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? కన్యారాశిలోనే గురు సంచారం జరుగుతుంది కాబట్టి గురువులకి ప్రత్యేకగా సాయిబాబా వారి దర్శనం చాలా వరకు సహకరిస్తుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. సామాన్యంగా వీరు చేసేటువంటి దానాలు మనస్సుకి ప్రశాంతిని కలిగించేవిగా ఉండాలి. అందుకని మినుములు ఆవులకు పెట్టడం, అలాగే ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం, ఇవి రెండు కూడా ప్రత్యేక దానాలుగా గుర్తించబడతాయి.